2026 శ్రీరామనవమి ఏ రోజు వస్తుందనేది గందరగోళం ఉంది. మార్చి 27వ తేదీన శ్రీరామనవమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. శ్రీరాముడు భారతావని గుండె చప్పుడు. శ్రీరాముని ప్రతి మనిషికి ఆదర్శప్రాయుడు. రాముడు దేవుడు అంటే అది ఆయన ఖ్యాతిని పరిమితం చేసేదిగా అయిపోతుంది. ఎందుకంటే ఆయన అంతకు మించి దేవుడు ఉన్నాడనేది ఒక నమ్మకం. అయితే రాముని అడుగుజాడలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అనేది నిజము. అలాంటి రాములోరి జన్మదినం, కళ్యాణం ఒకే రోజు వస్తాయి. ఈ పవిత్రమైనటువంటి రోజునే శ్రీరామనవమిగా ఊరు వాడ వేడుకగా జరుపుకుంటారు. రాములోరి కళ్యాణం చూడాలని ప్రతి ఒక్కరి భక్తులు ఏటా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలనే దానిపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భద్రాచలంలో కళ్యాణం జరిగే రోజు శ్రీరామనవమి ఉత్సవం జరుపుకునే రోజు అవుతుంది. శ్రీరాముని భద్రాచలంలో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాము. రాముడు దుష్టశక్తులను నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి విష్ణుమూర్తి తీసుకున్నటువంటి 7వ అవతారము చైత్రమాసంలో వచ్చే నవమి తిథి నాడు శ్రీరామనవమిని జరుపుకుంటారు. 2026 నవమి తిథి మార్చి 26 మధ్యాహ్నము ప్రారంభమయ్యి మార్చి 27 మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. దీంతో పండుగ 26, 27 అని డౌట్ ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా క్యాలెండర్లో 26వ తేదీ శ్రీరామనవమిగా చూపించారు. అయితే భద్రాచలంలో కళ్యాణం 27వ తేదీగా ప్రకటించారు. దాంతో సూర్యోదయ సమయంలో నవమి తిథి వచ్చే రోజునే శ్రీరామనవమిగా జరుపుకుంటారు. కాబట్టి పంచాంగ సూచనల ప్రకారము 2026 మార్చి 27వ తేదీన శుక్రవారం నాడు శ్రీరామనవమి జరుపుకోవాలి. రాముడిని పూజించడానికి మధ్యాహ్నము ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. శ్రీరామనవమి పూజా సమయము మార్చి 27, 2026 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:31 వరకు 2 గంటల సమయము రాముని పూజించడానికి అత్యంత శక్తివంతమైనటువంటి సమయంగా పరిగణిస్తారు. అయితే ఈ రోజున దేశవ్యాప్తంగా రామ మందిరాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, రథయాత్ర నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాలు అదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని నమ్ముతారు. అందుకే అదే ముహూర్తాలు భద్రాచలంతో పాటు పలు ఆలయాల్లో రాముని యొక్క కళ్యాణాన్ని వైభవంగా జరుగుతుంది.